Hi viewers, welcome to AS Media. ఏ మూవీ చూసినా తెలుసా? తెలియదా? ఏం సినిమా చూస్తారు? అసలు సినిమా అంటే తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి భయ్యా. అందరు చూడాల్సిన సినిమా. ఏం సినిమా అనుకుంటారు? ఏం సినిమా? ఏం సినిమా తెలియదా? ఆ ఒక్కటే ఎందుకు అడుగుతామయ్యా? ఆ ఒక్కటే సినిమా మేము చూడమయ్యా. మాకు కావాల్సిన సుహాసన్ గారి సినిమా. అన్న సుహాసన్ హీరో ఉన్నప్పుడు ఇంకా వేరే సినిమాలు చూస్తాం, అసలు చూడం భయ్యా. సుహాసన్ యాక్టింగ్ ఎలా ఉంటుంది? న్యాచురల్ గా ఉంటుంది. అసలు సినిమా కూడా ఎంత బాగుంది తెలుసా? ప్రసన్న వదనం అంటే ఏందనుకున్నావు? అదంతా ఆ మంత్రాలు ఆ తంత్రాలు అనేది ఇలా ఉండకపోయినా కూడా ఆ లవ్ ట్రాక్ కానీ ఆ సినిమా స్టోరీ కానీ చాలా బాగుంది అనమాట. అయితే నిజంగా నేను సినిమా ఓ ముందుకు డైరెక్టర్ ఓలా ఏంటి అనుకున్నా కానీ సుకుమార్ అసిస్టెంట్ అంటే ఏమనుకున్నా కానీ సుకుమార్ ని మించిపోతాడు. డైరెక్షన్ అయితే చాలా 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 బాగుంది. స్టోరీ లైన్ అయితే అద్భుతంగా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆర్ఆర్ ప్రొడక్షన్ వాల్స్ అయితే ఇంకో లెవెల్, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఉంది సినిమా స్టోరీ కానీ. ఏది కాంప్రమైజ్ కాలేదు. అలాగే సాంగ్స్ అయితే సూపర్ ఉన్నాయి అన్న. సాంగ్స్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసిన సాంగ్స్ కానీ. అలాగే సుహాసన్ యాక్టింగ్ కూడా సూపర్ గా ఉంది. అదే హీరోయిన్స్ గురించి ముద్దుగుమ్మలు ఉన్నారు. మా ముద్దుగుమ్మలు ఇద్దరు ఏమన్నా ఉన్నారు అన్న. నిజంగా తెలుగు ఇండస్ట్రీ ఇలాంటి గ్లామర్ యాక్టింగ్ వచ్చిన హీరోయిన్లు ఉండాలి. చాలా తక్కువ మంది ఉన్నారు. చాలా నాకైతే ఈ రోజు కంఫర్ట్ గా ఇదేమైందంటే జబ్బడాడు అన్నది బాడకా వాడు ముండా కొడుకు నాశనం అయిపోయి ఆడు ఇంట్లో పిడుగెళ్ళ నాశనం అయిపోయి ఆడు మునాశనం అయిపోయి ఓడాడు గొలిగాడు చులిగాడు అంటే అది పాయల్ గారి గురించి చెప్పాల్సి అంటే పాయల్ గారు తనకు మించిన స్థాయిని మించిన క్యారెక్టర్ చేసింది. నిజంగా తను సినిమాకి కూడా తనకి యాక్టింగ్ కానీ తన డైలాగ్ డెలివరీ కానీ చాలా బాగుంది. మంచి గ్లామరస్ రోల్, తన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అలాగే స్క్రీన్ ప్రెజెంట్ అయితే చాలా బాగుంది. అసలు స్క్రీన్ మీద తను చూస్తుంటే నిజంగా కుర్రోళ్ళ మనుషులు మాత్రం రంధ్రాలు పడతాయి. గిప్లాక్లు కూడా ఆ చిన్నపిల్లలు మాట్లాడుతున్నాం అలాంటివి. కానీ సినిమా సూపర్ గా ఉంది. ఒకటైతే చెప్తా భయ్యా, లొకేషన్స్ కానీ ఒక్క మాట చెప్పాలంటే ఒకటే మాట భయ్యా, ప్రతి ఒక్కరు మంచి ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా భయ్యా. అస్సలు మిస్ కావద్దు. లిప్లాక్ల గురించి ఇటు గురించి ఆటి గురించి మాట్లాడొద్దు. కానీ సినిమా అయితే చాలా బాగుంది. ప్రసన్న వదనం నిజంగా సుహాసన్న ఇట్టు మీద ఇట్టు ఎన్నిట్లు కొడతావే మాగాని కత్తి మూలం కూడా కొట్టని. నిజంగా ఈ మధ్య కాలంలో సినిమాలు అంటే బాడీ ఉండాలి, హీరో అంటే అది ఉండాలి ఇది ఉండాలి కాదు, కంటెంట్ ఉండాలి, అదేమంటారు దమ్ము ఉండాలి. దమ్మున్న హీరో ఎక్కడున్నా కూడా ఎదిగిపోతాడు. నిజంగా మనోని యాక్టింగ్ కూడా ఎలా ఉంటుంది? న్యాచురల్ గా ఉంటుంది. ఈ మధ్య కాలంలో చూస్తున్నాం ప్రతి హీరో ఏదో పర్ఫార్మ్ చేసినామా, యాక్టింగ్ చేసినామా, ఓవర్ యాక్టింగ్ అన్ని వనికిరావు. కానీ ఒక స్టోరీ తగ్గట్టుగా ఒక మంచి యాక్టింగ్ చేసి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా అయితే ప్రతి ఒక్కరు చూస్తారు, ప్రతి ఒక్కరు ఆదరిస్తారు. నిజంగా సుహాసన్న సినిమాలు చూడడానికి ఒకటి చెప్పి మాట్లాడుకుందాం అన్నాం. పెద్ద గ్లామరస్ కాదు, పెద్ద బాడీ ఉన్న హీరో కాదు, పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న హీరో కాదు. కంటెంట్ ఉండాలి, హీరోకి దమ్ము ఉండాలి. ఏ సినిమా అయినా హిట్ అవుతుంది. అది సినిమా అంటే నిజంగా చాలా బాగుంది. గతంలో చూసుకుంటే అన్ని సినిమాలు ఎలా వరుసగా ఎట్లా ఇట్టు కొడుతుండో ఈ సినిమా కూడా ఇట్టు కొట్టిండు. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోతుంది భయ్య. తప్పకుండా చూడండి. నాకు ఇంటర్వెల్ బిఫోర్ కొద్దిగా అట్లా ఉన్నా కూడా సెకండ్ హాఫ్ కోసాలకైతే పెంట అనమాట. ఇద్దరు హీరోయిన్లతో మంచి యాక్టింగ్ పార్ట్ ఇట్లా బాగుంది. సూపర్ అన్న. నాకైతే సినిమా బాగా నచ్చింది. నాకైతే మాత్రం అడవి చేసే సినిమా అంతకు ముందు సినిమాలు ఏదైతే ఉన్నాయో ఆ సస్పెన్స్ థ్రిల్లర్స్ ఎలా ఉంటాయో సో ఆ జోనర్ అయితే మాత్రం గుర్తొచ్చింది. సో ఓవరాల్ గా అయితే మాత్రం సినిమా చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. సెకండ్ హాఫ్ నుంచి అయితే ఇంకా ఇంట్రెస్ట్ గా ఉంది. సో ఆ మార్క్ అనేది బాగుంది. ఏంటంటే మనిషిని మర్చిపోవడం, చూసినా కూడా ఆ ఫేస్ ని మళ్ళీ గుర్తు పెట్టుకోకుండా అలా ఉండడం, అంటే హెయిర్ కి ఏదో కలర్ వేసుకోవడం. హలో సుహాస్ గారు, నేను ఏదో స్పెట్స్ పెట్టుకున్నా, మీరు సినిమాకి రివ్యూ ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. సో ఓవరాల్ గా సినిమా అయితే బాగుంది, చాలా బ్రహ్మాండంగా ఉంది అన్న. ప్రసన్న వదనం సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా ఇది ఒక థ్రిల్లింగ్ సినిమా అయితే చెప్పుకోవచ్చు. సినిమాలో అసలు సుహాసన్న క్యారెక్టర్ అయితే మామూలుగా లేదన్న. నిజంగా చెప్తున్నా కదా, సుహాసన్ అయితే నిజంగా మట్టి నటుడు అంటాడు. నిజంగా అంత నటుడే మంచిగా నటించింది అనమాట. నాకు అసలు సీట్లో కూర్చున్నంతసేపు కార్నర్ సీట్లో కూర్చొని నెక్స్ట్ ఏమవుతుందా అని చెప్పి అలా ఎండింగ్ వరకు చూస్తూనే ఉండిపోయాం అనమాట. అంత మంచిగా ఉంది. నిజంగా సుహాసన్ అయితే యాక్టింగ్ నిజంగా పిచ్చిగా నచ్చేసింది. నెక్స్ట్ రాశి సింగ్ కానీ అవ్వచ్చు, మన పాయల్ గారు కావచ్చు, హీరోయిన్స్ అయితే అసలు పోలీస్ క్యారెక్టర్ చేసిన హీరోయిన్ ఉంటుంది భయ్య, అమ్మ మామూలుగా కాదు. ఆమె అయితే అసలు నిజంగా పిచ్చెక్కించేసింది అనమాట. ఇంకా లాస్ట్ ఆ క్లైమాక్స్ ఫైట్ సీన్ అయితే అసలు నిజంగా అందరు షాక్ అవుతారు. ఏంద్ర బాబు ఇది ఇలా ఉంది అని అనుకుంటాం. నెక్స్ట్ డైరెక్టర్ గురించి చెప్పాలి. డైరెక్టర్ సార్ అంటే మన సుకుమార్ గారి స్టూడెంట్ అంట డైరెక్టర్ గారు. నిజంగా మామూలు డైరెక్షన్ కాదు. అర్జున్ అన్న వీరగా తీసినా నిజంగా అంటే మన ఉప్పెన్ అవ్వచ్చు, దసరా అవ్వచ్చు, విరూపాక్ష అవ్వచ్చు, ఇలా ఎందరో డైరెక్టర్స్ వచ్చారు సుకుమార్ గారి నుంచి. సో ఇతను కూడా నెక్స్ట్ అంత రేంజ్ లోనే వెళ్ళిపోయిండు. సో ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే ప్రసన్న వదనం అనే సినిమా మీరు అందరు థియేటర్ లో చూడండి. బయట ఏమో ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి అంటున్నారు కదా, థియేటర్ లోపల ఏసీలో మంచిగా ఏసీలో కూర్చొని బాయ్ ఫ్రెండ్ తో కానీ గర్ల్ ఫ్రెండ్ తో కానీ వచ్చి ప్రసన్న వదనం సినిమా చూడండి భయ్య. థ్యాంక్ యూ. బాగుందన్న. ప్రసన్న వదనం చాలా బాగుంది, కొత్తగా ఉంది స్టోరీ కూడా.
హీరోయిన్ సింప్సర్, సుహాస్ ఎలాగో తెలిసిందేగా, చాలా బాగా చేశాడు. ఇంటర్వెల్ సీన్ ఒకటి బాగుంటుంది, క్లైమాక్స్ కొద్దిగా చిన్న బాగోలేదు అనిపించింది. టోటల్ గా సినిమా మాత్రం బాగుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS Media.